ఉప్పు కప్పు రంబు ఈ ఫిలిం ఇప్పుడే చూసాను. సో మనకు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. లీడ్ రోల్స్ బాయ్ మన కీర్తి సురేష్ గారు అండ్ మన సుహాస్ గారు. సో ఫిలిం గురించి చెప్పుకోవాలంటే నాకు ఎలా అనిపించింది అంటే కొన్ని చోట్ల నవ్విచ్చే సీన్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ కాదు, ఫ్యామిలీతో కూర్చొని అలా సరదాగా చూసే విధంగా అయితే ఉంటుందని ఒక ముక్కలే చెప్పుకోవచ్చు. బేసిక్గా స్టోరీ లైన్ అయితే ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే భయ్య, సో అపూర్వ అనే క్యారెక్టర్లో మన కీర్తి సురేష్ గారు ఊరు పెద్ద అని చెప్పుకోవచ్చు. సో అది మనం ఫస్ట్లో చూస్తాము. ఇక్కడ మన సుహాస్ గారు యాక్టర్ బై చిన్న, అతను ఒక హెడ్ దేనికి అంటే శవాలకు హెడ్ అని చెప్పుకోవచ్చు. అయితే 4 శవాలు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో ఆ 4 శవాలు అయిపోయిన తర్వాత మిగతా మందికి ఎలా అక్కడ జాగలేదు, మరి ఎలా పాతి పెడతారు, మరి ఏంది అసలుకి ఏమైంది ఈ చర్చ అనేది వెంటనే ఫిలిం చూసి తెలుసుకోండి అని చెప్తాను. సో నాకు నచ్చిన పోర్షన్స్ ఏంటంటే కొన్ని చోట్ల ముగ్గురు ముసలోళ్ళు ఉంటారు భయ్య. సో అక్కడ కొన్ని పోర్షన్స్ నచ్చడం కానియచ్చు. అండ్ అదే కాదు, మోస్ట్ హిలారియస్ సీన్ అయితే చెప్పుకుంటే లైక్ విష్ణు గారి క్యారెక్టర్ ఉంటుంది భయ్య ఈ ఫిలింలో. సో మనం మ్యాడ్ ఫిలింలో కనిపించారు చూడండి, సో తన క్యారెక్టర్. సో అది కొంచెం బాగా అనిపిస్తుంది, నాకైతే నచ్చే పొజిషన్స్ అనిపించినాయి అది కూడా. అండ్ ఇక్కడ అపూర్వ అనే క్యారెక్టర్లో మన కీర్తి సురేష్ అని చెప్పాను కదా. సో తన ఊరు పెద్దలో కొన్ని ఇబ్బంది పడే సీన్స్లో కొన్ని ఫన్ అన్నట్టు జనరేట్ చేయడము. అండ్ మన సుహాస్ క్యారెక్టర్ గురించి చూసుకుంటే మెయిన్ గా డెప్త్ గా చూసుకుంటే అంటే తన తల్లి కోసం చేసే ఒక పని, ఆ పని ఏందనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అలా కొన్ని చూపెడతా ఉంటారు. కొన్ని ఎమోషనల్ పార్ట్ అయితే వర్కౌట్ అయ్యాయంటే ఎక్స్పెషల్ క్లైమాక్స్ పార్ట్ లో కొంచెం వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల ఫస్ట్ హాఫ్ లో మదర్ సెంటిమెంట్ ఇలా కొంచెం బాగుంటుందని చెప్పుకోవచ్చు. మన సుహాస్ గారి గురించి చూసుకుంటే మెయిన్ గా, ఇక కీర్తి సురేష్ గారు చూసుకుంటే కొంచెం హిలారియస్ ఫన్ ఇలా ఉంటుంది. ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఊరుకి సంబంధించిన వాళ్ళు కొంచెం హెడ్లు ఇద్దరు ఉంటారు, హెడ్లు వాళ్ళ దగ్గర కొంచెం ఫన్ జనరేట్ కావడము. అండ్ ఇలా చూసుకుంటే కొంతమంది క్యారెక్టర్స్లో బాగున్నాయి, ఫన్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంటైర్గా ఒక విలేజ్ డ్రాప్లో జరిగే ఫిలిం అని చెప్పుకోవచ్చు. సో చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్ అయితే ఉంది. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మూవీలో క్లైమాక్స్ పోర్షన్ ఓకే అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అనేది బాగుంది, కంటిన్యూ అవుతుంది. సెకండ్ హాఫ్ కూడా ఇంటర్వెల్లో కూడా అదేం పెద్ద ట్విస్ట్ అయితే ఏం కాదు. సో ఈ ఫిలింలో సాంగ్స్ గురించి చూసుకుంటే ఉప్పు కప్పురం అనే ఒక సాంగ్ ఉంటుంది. సో దానికి టైటిల్ తగ్గట్టు సాంగ్ అయితే ఓకే అనిపించింది, కొన్నిటి దగ్గర వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకున్నా ఓకే అనిపిస్తుంది. సో ఇలా చూసుకుంటే ఫిలిం అనేది గుడ్ ఫిలిం అండ్ వాచబుల్ ఫిలిం అని చెప్పొచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.